హాయ్ హలో అందరికి నమస్కారం. సో ఈ సెషన్లో కండిషనల్, అలాగే ప్రీ కండిషనల్, అలాగే పోస్ట్ కండిషనల్, సో ఇవన్నీ కలిపి ఒక ప్రాజెక్ట్ లో ఎలా చేస్తాం అనేది చూద్దాం. సింపుల్ ప్రోగ్రామ్ తీసుకున్నాం. సో నేను వచ్చేసి ప్రాజెక్ట్ తీసుకున్నా అండ్ మోడల్ ఒకటి క్రియేట్ చేసా. యూజర్ ఐడి, యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్, అలాగే యూజర్ డిటిఓ ఒకటి క్రియేట్ చేసా. యూజర్ నేమ్ అండ్ డిటిఓ అండ్ మ్యాపింగ్ ప్రొఫైల్ తీసుకున్నా. అంటే ఆటో మ్యాపర్ అనేది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం వీటిని మ్యాప్ చేయాలి. క్రియేట్ మ్యాప్. సారీ, కన్స్ట్రక్టర్ తీసుకుందాం. అండ్ సో క్రియేట్ మ్యాప్. సో నేను యాక్చువల్గా పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. సో పోస్ట్ తీసుకున్నప్పుడు లైక్ యూజర్ డిటిఓ తీసుకుందాం ఫస్ట్. రైట్. సో క్లయింట్ నుంచి మనకి తీసుకొచ్చేది ఎవరు? ఒరిజినల్ సర్వర్కి డిటిఓసే కదా, డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్సే కదా. సో అందుకని తీసుకున్నా. సో ఇక్కడ నేను తీసుకున్న ఈ ఈమెయిల్ యూజర్ నేమ్ మీద నేను కండిషన్స్ అప్లై చేస్తున్నాను. రైట్. సో ఫర్ మెంబర్ డెస్టినేషన్ వచ్చేసి నాకు డెస్టినేషన్ డాట్ ఈమెయిల్. సో డెస్టినేషన్ ఈమెయిల్ కావాలి. అండ్ సో ఫస్ట్ కండిషన్ అప్లై చేస్తాను. కండిషన్ ఏంటంటే లైక్ సోర్స్ సచ్ దట్ సోర్స్ డాట్ లైక్ ఎంటీ ఉందా లేదా అనేది నేను చెక్ చేస్తాను సోర్స్ లో. లైక్ సపోజ్ స్ట్రింగ్ డాట్ ఈస్ నల్ ఆర్ ఎంటీ సోర్స్. సో ఈమెయిల్ అనేది లైక్ అది నల్ ఉందా లేదా. సో కండిషన్ చెక్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది వచ్చేసి నా కండిషన్. నెక్స్ట్ వన్. సో డెస్టినేషన్ సచ్ దట్ డెస్టినేషన్ డాట్ యూజర్ నేమ్ అనేది తీసుకున్నాం. ఓకే. సో యూజర్ నేమ్. సో ఇది ప్రీ కండిషన్. రైట్. సో సచ్ దట్ ప్రీ కండిషన్. సో ఇది ముందు ఏం చెక్ చేయాలంటే ఇది కూడా సేమ్ ఈమెయిల్ అండ్ ఈ నేమ్స్ అయితే ఏదైతే మనం తీసుకున్నామో లైక్ ఇవి వచ్చేసి మనకి ఎంటీ ఉండకూడదు. సో అదే చెక్ చేసుకుంటాం. రైట్. అండ్ నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే నాకు కావాల్సింది పోస్ట్ కండిషన్ ఏంటంటే లైక్ ఏదైనా ఒక మెసేజ్ ని డిస్ప్లే చేద్దాం. సో ఆఫ్టర్ సో సో ఇక్కడ వచ్చేసి సోర్స్ అండ్ డెస్టినేషన్ తీసుకుందాం. సోర్స్ అండ్ సో డెస్టినేషన్ సచ్ దట్. సో నాకేం కావాలంటే జస్ట్ ఒక లైక్ కన్సోల్ డాట్ జస్ట్ ఒక మెసేజ్ నేను పాస్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ. ఓకే. సో స్ట్రింగ్ ఇంటర్పోలేషన్. సో ఏం తీసుకున్నాను ఇక్కడ సోర్స్ డాట్ యూజర్ నేమ్ టు టు డెస్టినేషన్ డాట్ యూజర్ నేమ్. రైట్. సో జస్ట్ ఇది ఒక మెసేజ్ మనం డిస్ప్లే చేయాలి. అండ్ నా రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేశాను నేను. రైట్. అండ్ యూజర్ కంట్రోల్లోకి వెళ్దాం. లైక్ కంట్రోలర్ యూజర్ కంట్రోలర్ క్రియేట్ చేశారు. అండ్ సో యూజర్ డిటిఓస్ తీసుకున్నా మ్యాప్ చేసిన అండి. చెక్ చేద్దాం.
like username and email. సో యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ లైక్ ఇక్కడ మనకి మ్యాప్ లైక్ మ్యాపింగ్ ప్రొఫైల్ చూస్తే మనకి ఇక్కడ కండిషన్ వైస్ లైక్ ఇది స్ట్రింగ్ తీసుకున్నాం లైక్ మనం ఎంటీ తీసుకున్నట్టున్నాం రైట్. ఇక్కడ చూడండి. సో ఈజ్ నల్ ఆర్ ఎంటీ రైట్. సో సపోజ్ ఇక్కడ ఏదైనా కేసులో సపోజ్ నేను ఇక్కడ ఈమెయిల్ కేసులో కానీ లేదంటే సారీ ఇది ఈమెయిల్ తీసుకున్నాను కదా యూజర్ నేమ్ అని కావాల్సింది ఓకే. సపోజ్ ఇక్కడ ఒక కేసులో సపోజ్ స్ట్రింగ్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ ఇలా తీసుకున్నాను అనుకోండి నల్ ఆర్ ఎంటీ. అండ్ ఈ కేసులో ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఒకటి నార్మల్గా తీసుకున్నా ఇంకోటి ఏమో నాట్ ఈక్వల్స్ టు అని తీసుకున్నాం ఓకే. మీన్ రిజల్ట్ కి ఆపోజిట్ తీసుకున్నాం నాట్ తీసుకున్నాం అండ్ నా ఇప్పుడు చూడండి మ్యాపింగ్ అనేది ఎలా జరుగుతుందో. సో యూజ్ ఈమెయిల్. సో ఇక్కడ చూడండి యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ మీద నాట్ తీసుకున్నాం అలాగే ఈమెయిల్. సో సేమ్ అంతే కదా మనకి ఇక్కడ ఈమెయిల్ నాట్ వచ్చింది క్లియర్. సో ఈమెయిల్ అనేది మనకి మ్యాప్ అవ్వలేదు యాక్చువల్గా బేస్డ్ ఆన్ అవర్ కండిషన్ రైట్. సో త్రీ కండిషన్స్ మనం కలిపి ఇలా ఒక ప్రాజెక్ట్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు రైట్. సో కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను అండ్ న్యూ కాన్సెప్ట్ తో మళ్ళీ కలుద్దాం.